నేను చేస్తున్న పనిలో నా 100% నేను ఇవ్వలేకపోతున్నాను, నా బెస్ట్ నేను పెట్టలేకపోతున్నాను, నా ట్రూ పొటెన్షియల్ని నేను ఉపయోగించుకోలేకపోతున్నాను అని అనిపించే కొన్ని సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇలా ఎందుకు అని ఆలోచించినప్పుడు మన బ్రెయిన్కి పాప్ అయ్యే రీజన్స్ ఏంటి? నా దగ్గర ఈ పలానా అవకాశం లేదు, నా దగ్గర ఈ పలానా రీసోర్స్ లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు, ఐ డోంట్ హ్యావ్ దిస్, ఐ డోంట్ హ్యావ్ దట్ అని అనుకుంటాం. సో ఇవి లేనందువల్ల నేను అనుకుంది అచీవ్ చేయలేకపోతున్నాను అన్న కన్క్లూజన్కి వస్తాం. అండ్ ఇదే థాట్ ప్రాసెస్తో నేను కూడా ఉండే. అండ్ దీని గురించి నేను ఆలోచించినప్పుడు నేను రియలైజ్ అయిన విషయం ఏంటో తెలుసా? నా బుర్రకు ఒక పాయింట్ తట్టింది. ఏంటి అని అంటే, మనం అనుకున్న దాన్ని అచీవ్ చేయలేకపోతున్నాము అని అంటే మన దగ్గర ఈ పలానా విషయాలు లేకపోవటం వల్ల కాదు, అసలు ఉన్న విషయాలపై ఫోకస్ చేయకపోవటం వల్ల. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? అండ్ చాలా ఇంటెన్స్ అవుతున్నట్టుంది వీడియో. సో లెట్ మీ కొంచెం చిల్ చేయడానికి లెట్ మీ షేర్ యువర్ స్టోరీ, సో దట్ ఈ పాయింట్ పైన మనకు ఇంకొంచెం క్లారిటీ కూడా వస్తుంది. ఆఫ్రికాలో ఒక రైతు అనమాట. కరెక్ట్గానే విన్నారు, ఆఫ్రికా. ఏంటి ఈ కథ లోకల్ అనుకుంటారా? ఇంటర్ కాంటినెంటల్. జస్ట్ కిడింగ్. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. ఆఫ్రికాలో ఒక రైతు, అతనికి ఒక పొలం ఉంటుంది మంచిగానే. సో ఆ గ్రామానికి ఒక జ్ఞాని వస్తాడనమాట. జ్ఞాని వచ్చి అక్కడ జనాలకి డైమండ్స్ గురించి చెప్తారనమాట. డైమండ్స్ వాల్యూ ఇంత, అండ్ అవి చాలా రిచ్ ఉంటుంది, మీ బొటన్ వేలంత డైమండ్ మీ దగ్గర ఉంటే మీరు ఈ ఊరినే కొనేంత రిచ్ అయిపోతారు, అండ్ అవి చూడడానికి రాళ్ళలాగే ఉన్నా వాటిపైన ఎండపడ్డప్పుడు మనకి అవి షైన్ అవుతాయి అని చెప్పి అంటాడనమాట. అండ్ ఆ పాయింట్ ఈ రైతు మైండ్లో చాలా గట్టిగా పడిపోతుంది. అసలు ఆ డైమండ్ ఉంటే నేను ఎట్లా ఉంటుండే, నేను ఇది కొంటుండే అది కొంటుండే, ఐ విష్ ఐ హ్యాడ్ దట్ డైమండ్, ఆ థాట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. కొన్ని మంత్స్ అదే థాట్లో ఉంటాడు, అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఒక డైమండ్ నా దగ్గర ఉంటే బాగుండు, నేను చాలా రిచ్ అయిపోతుండే అని చెప్పి అనుకుంటాడు. అండ్ ఫైనల్లీ ఒకరోజు డిసైడ్ అవుతాడు, ఇక ఎలాగైనా ఒక డైమండ్ సంపాదించుకోవాలి అని చెప్పేసి ఉన్న పొలాన్ని ఒక అతనికి అమ్మేసి ఆ డబ్బులతో ఇక డైమండ్స్ కోసం వెతకడానికి వేరే ప్రాంతాలకు తిరుగుతూ ఉంటాడనమాట. కాలం గడుస్తూ ఉంటుంది. డైమండ్స్ ఏమైనా దొరికినాయా అని అంటే నో, ఉన్న డబ్బులు కాస్త ఖర్చు అయిపోతాయి, అండ్ ఫైనల్లీ తన ప్రాణం కూడా కోల్పోతారు. ఇప్పుడు అసలు కథకు వస్తే ఏంటి అని అంటే, ఆ పొలంలో ఇప్పుడు వర్క్ చేస్తూ ఆ పొలం కొన్న వ్యక్తి అందులో పని చేసుకుంటూ ఉంటాడు. అండ్ అక్కడ రాళ్ళు ఉంటాయి అనమాట. ఒక రాయి పైన సన్లైట్ పడ్డప్పుడు అది షైన్ అవుతుంది. అరే ఇదేదో బాగుంది, మీరు తీసుకోండి అని చెప్పి ఆ జ్ఞానికి ఇస్తాడనమాట. మీరు ఉంచుకోండి, ఇది బాగుంది, షైన్ అవుతుంది అని చెప్పేసి. ఇది ఇది ఎక్కడిది నీకు అని అంటే, పొలంలో దొరికిన చాలా ఉన్నాయి ఇలాంటి రాళ్ళు, బాగా మెరుస్తున్నాయి కదా అని చెప్పి అంటాడు అనమాట. ఇవి రాళ్ళు కాదు, ఇవి యాక్చువల్లీ డైమండ్స్ అంటాడు అనమాట. సో ఆ పొలంలో యాక్చువల్లీ డైమండ్స్ ఉండే. అండ్ ఇప్పుడు మా రైతు పరిస్థితి ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది? సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు అయిపోయింది పరిస్థితి కదా. నాకైతే ఇదే అనిపించింది. అండ్ సో ద కీ టేక్అవే ఏంటి అని అంటే, ఫోకసింగ్ ఆన్ వాట్ వీ హ్యావ్ ఈజ్ ద కీ మై ఫ్రెండ్. ఇది నేను రియలైజ్ అయిన విషయం, అండ్ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ యూ ఆల్. అండ్ సో దిస్ ఇస్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ షాట్.